హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఒక్క వీడియోలోనే 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రీ మిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పేస్తాను. నానబెట్టుకునే పని లేకుండా, రుబ్బుకునే పని లేకుండా వర్కింగ్ ఉమెన్స్కి, అలాగే చిన్న పిల్లలు ఉన్న తల్లులకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేది మనకి సమ్మరే కదా, పిల్లలకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, కాస్త లేట్గా నిద్ర లెగవటాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇలా అవుతూ ఉంటుంది కదా. అలాంటి టైంలో నేను చెప్పే ఈ ప్రీమిక్స్ పౌడర్స్ 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీరు తయారు చేసి పెట్టుకున్నారంటే ఒక 2-3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వేసి పెట్టుకోవచ్చు. అది ఎలాగో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియో చూడబోయే ముందు ఒక లైక్ అయితే చేయండి. ముందుగా అయితే దోశ ప్రీమిక్స్ పౌడర్ని చూపిస్తాను, మెజర్మెంట్స్తో సహా చూపిస్తాను. మీరు కూడా నేను చెప్పే ఈ కొలతలతో ఫాలో అవ్వండి. దోశ అయితే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్న కడాయి పెట్టుకున్నాం కదా. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి మినప్పప్పు 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను, పావు కేజీ. వీటిని 4 to 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. కలరు చేంజ్ అవ్వకూడదు, మనకి ఇవి మాడిపోకూడదు. అలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి. కాస్త మనం పట్టుకుంటే మన చేతికి వేడిగా ఉండేలాగైతే సరిపోతుంది. మనకైతే 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి. ఇవి వేరే ప్లేట్లో పోసుకుందాము. నెక్స్ట్ పావు కేజీ మినపప్పుకి 1/2 kg రైస్ తీసుకుందాము. రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. మీకు ఏ రైస్ అయితే అవైలబుల్లో ఉంటే అవి వాడుకోవచ్చు. ఇవి కూడా 3 నుంచి 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. మనకి రైస్ కూడా 5 minutes అయితే ఫ్రై చేసుకున్నామండి. మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. మినప్పప్పు వేసుకున్న ప్లేట్లోకి వేసుకుందాము. అలాగే 100 grams పచ్చిశనగపప్పు కూడా, 1 స్పూన్ ఫుల్గా మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం మనకు వేడెక్కేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువైతే అక్కర్లేదండి. ఈ మంచి కలర్ రావాల్సిన అవసరం లేదు. మనకి పట్టుకుంటే చేతికి ఎంత వేడి తగులుతుందో అలా ఉంటే సరిపోతుంది. అలా ఫ్రై అయితే చాలు. మనకి ఈ పచ్చెనగపప్పు కూడా ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 100 grams అటుకులు తీసుకుందాము. ఇక్కడ నేను కాస్త మందపాటి అటుకులు తీసుకున్నాను, తెల్ల అటుకులు తీసుకున్నాను. మీకు బ్రౌన్ కలర్ అటుకులు, కాస్త మందంగా ఉన్న అటుకులు తీసుకోండి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటుకులు కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పౌడర్లా వేసుకుందాము. చల్లారకుండా వేసాము అంటే మనకి కాస్త ముద్దగా అనిపిస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేటప్పుడు కాస్త ఒక 2-3 నిమిషాలు ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ వేసుకుంటే మనకి ఫైన్ పౌడర్లా వస్తుంది. ఇలా మనకి పప్పులన్నీ చక్కగా ఆరిపోయినాయండి. జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుందాము. ఎక్కువ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ముద్దలా అయిపోతుందండి. కొంచెంగా వేసుకొని జార్కి మిక్సీ పట్టుకుందాం. ఇలా అయితే మనం మిక్సీకి పట్టుకున్నాం కదండి. మిక్సీకి పట్టుకున్న పిండిని ఇలా జల్లిట్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకి లాస్ట్లో కాస్త బరకగా ఉన్నది వస్తుంది కదండి. దీన్ని కూడా ఇంకొకసారి మిక్సీకి వేసుకొని జల్లించుకుందాము. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి కలుపుకొని కలిసేలాగా, ఎందుకంటే 2-3 సార్లుగా మిక్సీకి వేసాం కదా, ఒకసారి కలుపుకొని మిక్సీకి వేసుకున్నప్పుడు పిండి అనేది మనకి చాలా వేడిగా ఉంటుంది. పూర్తిగా వేడి తగ్గిపోయినాక ఇలాంటి గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే మనకి 2 నెలల నుంచి 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కేజీ సీసాకు వచ్చిందండి పిండి అనేది. మీరు చూసినట్లయితే మనం తీసుకున్న కొలతలు కూడా పావు కేజీ మినపప్పు, 1/2 kg రేషన్ బియ్యం తీసుకున్నాము, 100 గ్రాములు పచ్చిశనగపప్పు, 100 గ్రాములు దొడ్డటుకులు తీసుకున్నాము. 1 kg పిండి అయితే మనకి వచ్చింది. మనము దోశ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకున్నాం కదండి. ఆ రెడీ చేసుకున్న పౌడర్ని కొంచెం ఒక బౌల్లో తీసుకొని దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. దోశ పిండికి కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందామండి. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత 4 నుంచి 5 గంటల పాటు మనం దీన్ని సైడ్కి పెట్టుకుంటే చక్కగా పులిసిద్ది. పులిసినప్పుడు మనం దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఉండలు లేకుండా కలుపుకొని అప్పుడు ఏమన్నా మనకి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము.
మనం దోశ పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ దోశ పిండిని కూడా మనం పలుచగా దోశలు వేసుకోవచ్చు. నీళ్లు సరిపోనట్టు ఉంటే చూసుకొని వాటర్ చెక్ చేసుకుంటూ నీళ్లు కొంచెం కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ ఎలా ఉండాలి సేమ్ ఇది కూడా అలాగే ఉండాలండి. మనకైతే పిండి కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందుగానే కలిపేటప్పుడు సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, మీకు దీన్ని కూడా నేను 5 hours తర్వాత చూపిస్తున్నాను నేను. ఇప్పుడు దోశలు వేసుకుందాం. మనకి రెగ్యులర్ దోశలాగే పలుచగా వేసుకోవచ్చు, కావాలంటే సెట్ దోశలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హై ఫ్లేమ్లో 1 second పాటు ఫ్రై చేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే దోశ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, అప్పటికప్పుడు కలుపుకునేకి టైం లేదు అనుకుంటే కలిపేసి ఒక 2 గంటల పాటు బయట పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 1/2 hour ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకొని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత వేసుకున్నా సరే మనకి కరెక్ట్గా వస్తాయి. లేదు టైం అసలు లేదు ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్గా మేము వేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకొని దోశలా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి, బాగుంటాయి. దోశ అనేది మనం రెండో సైడ్ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 1 side కుక్ చేసుకున్నా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగా వస్తుంది. మంచి కలర్ అయితే వస్తుంది మనకి. చూసారు ఎలా వచ్చిందో దోశ అనేది మనకి చక్కగా హోల్స్లా వచ్చింది కదా. ఇలాగే మనం సెట్ దోశలైనా వేసుకోవచ్చు, కొంచెం మందంగా చిన్న చిన్న దోశలు వేసుకొని. ఈ దోశలను మనం ఇలా పల్లీ చట్నీతో కానీ లేకపోతే కాస్త టమాటా చట్నీ కారపొడులతో కానీ సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దోశ ప్రీమిక్స్ పౌడర్ చూసారు కదా, అలాగే ఇడ్లీ చూపిస్తాను చూడండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తాయి. ఇలాగే ఒక 5 నిమిషాలు మినపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న మినపప్పు 200 grams తీసుకున్నాను. మీకు ఈ 200 gramsకే నేను మెజర్మెంట్స్ చెప్తాను. ఇలా మనకి మినపప్పు ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకుందాము, కాస్త చల్లారనిద్దాము. అలాగే అటుకులు తీసుకుందాము. ఈ అటుకులు 100 grams ఉన్నాయండి. అటుకులను కూడా ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుందాము. మనకి ఇలా అటుకులు కూడా ఫ్రై అయిపోయినాయండి. వేరే ప్లేట్లో తీసుకుందాము. మినపప్పు తీసుకున్న ప్లేట్లో కాకుండా సపరేట్గా ఉన్న ప్లేట్లో తీసుకుందాము. మనం అటుకులే కదా అని ఈ కడాయిలు అలాగే పెట్టేసామనుకోండి, కలర్ అనేది అటుకులు చేంజ్ అయిపోతాయి, ఇడ్లీ మనకి తెల్లగా రావు. మనకి మినపప్పు చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని జల్లించుకుందాము. ఇలా మినపప్పు అనేది మెత్తగా మిక్సీకి వేసుకున్నాం కదండి, జల్లించుకుందాము. మనకి ఇలా కాస్త బరకగా వచ్చింది కదా, జల్లించుకున్న తర్వాత లాస్ట్లో ఈ పౌడర్ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మినపప్పు వేసుకున్న తర్వాత అటుకులను కూడా మిక్సీ జార్లో తీసుకొని కాస్త బరకగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్నాం కదండి, కాస్త మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది బరకగా అలా ఉంది. ఇప్పుడు ఈ మినపప్పులో కలుపుకుందాం, మినప్పిండిలో. నెక్స్ట్ దీంతో పాటు ఒక 200 grams ఇడ్లీ రవ్వ, సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ అయితే బాగుంటుంది. 200 grams వేసుకుందాం. ఈ కప్పు 100 grams. ఒకసారి చేత్తో కలుపుకొని ఇది చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఇలా ఒక సీసాలో వేసుకొని 2 నుంచి 3 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరైనా ఉంటారు కదా, మన రిలేషన్స్, మన పిల్లలు అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇలా చేసి పంపించామంటే ఈ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసుకొని తింటారు. బ్యాచిలర్స్ కూడా ఇవి ఈజీగా ఉంటాయి. పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం నానిన తర్వాత వాటర్ కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడే కలిపేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. కాస్త 5 గంటల సేపు నానాలి కదా మనకి, ఈ లోపల కాస్త పిండి అనేది పులిసిద్ది. మీకు నేను ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, 5 hours తర్వాత చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ ముందుగానే మనం సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుందాము.
ఇక్కడ మనం కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. రెగ్యులర్ ఇడ్లీకి మనము ఇడ్లీ పాత్రలో ఎన్ని నీళ్ళు అయితే వేసుకుంటాం అన్ని నీళ్ళు అయితే సరిపోతాయి మనకి. పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. మనకి ఇడ్లీ అనేది చక్కగా రెడీ అయిపోయినాయండి. చేతికి అంటుకోవట్లేదు కదా మనకి. ఇప్పుడైతే ఇడ్లీ రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి నార్మల్ ఇడ్లీ లాగా రవ్వ ఇడ్లీ ఎలా ఉంటాయండి, సేమ్ అలాగే ఉంటాయి మనకి. మీకు చూస్తే ఇక్కడ పొంగినట్లు కూడా తెలుస్తుంది. మనం ఇందాక ఒక చిన్న గంటతోనే వేసింది. ఇప్పుడైతే థర్డ్ రెసిపీ చూపించేస్తాను. దోశ ప్రీమిక్స్ పౌడర్ చూపించాను, అలాగే ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ చూపించాను. ఇప్పుడైతే వడ ప్రీమిక్స్ పౌడర్ చూపించేస్తాను. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇది కూడా 5 నుంచి 6 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నామండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న మినపప్పును కూడా జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకుందాం. ఇలా అయితే పిండి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఇది కొంచెం బరక ఉండి లేకుండా ఉంది. ఇలా ఉన్నా మనకి పర్వాలేదు, మనం దీన్ని జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే మనం వడలు చేసుకుంటే క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండి కూడా మనకి చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 2 నెలల నుంచి 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుందాం. చూసారండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో దోశలు. మనం వడ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. కొంచెం వాటర్ వేసుకొని మనం వడల పిండి ఎలా కలుపుకుంటాం అలా గట్టిగా కలుపుకోవాలి. కలిపి కొంచెం నీళ్లు వేసుకుంటూ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక్కసారి వేసి కలుపుకోవద్దండి, కాస్త గట్టిగా కలుపుకోవాలి కాబట్టి కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. ఇలా కలిపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ వడలోకి ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానో చూపిస్తాను హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత. మీకు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. పిండి మనకి చక్కగా నానింది కదా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చేత్తోనే చక్కగా కలుపుకొని వడల్లాగా వేసుకుందాము. మనం రెగ్యులర్గా చేసుకునే వడలు ఎలాగుంటాయో సేమ్ మనకి ఈ వడలు కూడా అలాగే ఉంటాయండి. ఇందులో కావాలంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అల్లం ముక్కలు వేయలేదు. వడలు వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మనం నీళ్లు పెట్టుకొని చేయి తడుపుకుంటూ వడల్లా వేసుకోవాలి. చేతికి అంటుకుంటూ ఉంటే కొంచెం తడి చేయి వేసుకున్నామంటే మనకి వడలు అనేది చక్కగా షేప్లో చేసుకోవచ్చు. మధ్యలో చిన్న హోల్ పెట్టుకుందాం. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న వడలను కూడా మొత్తాన్ని వేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూసారా మా నార్మల్ వడల్లాగా మనకి ఎంత కలర్ వచ్చినాయో, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. 2 సైడ్స్ చక్కగా రోస్ట్ చేసుకుందాము. మనం ఈ వడలు అనేది అప్పటికప్పుడు వేసామా లేదంటే ఇలా ప్రీమిక్స్ పౌడర్తో రెడీ చేసి వేసామా కూడా ఎవరు కనిపెట్టలేరు అన్నమాట. అంత బాగుంటాయి. డిఫరెన్స్ కూడా అసలు తెలియదు. మనకి వడలు అనేది రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుందాము. చూసారు కదండి, రెగ్యులర్ వడల్లాగే ఎంత టేస్ట్గా ఈజీగా చేసుకున్నామో. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ, కారపొడి దేంతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎంత ఈజీగా 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీకు క్లియర్గా చూపించాను కదా. దాంతోపాటు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటుంది. మీకు నేను చేసిన ఈ 3 రెసిపీస్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇడ్లీ ఇష్టమా, దోశ ఇష్టమా, వడ ఇష్టమా మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.